హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్కి ఏ సైజు వారికి ఎంత చెంక డౌన్ పెట్టుకుంటే సరిపోతుందని చెప్పేసి ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. చూడండి ఎలా కటింగ్ చేయాలి. ఈ వీడియోలో అయితే పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ముందుగా అయితే బ్లౌజ్ని ఇలా నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా ఓపెన్స్ అనేవి ఆపోజిట్ వైపు ఉంచుకోవాలండి. ముందుగా చూపించాను కదా ఆ విధంగా. ఇక్కడ కిందన ఒక 1/2 ఇంచ్ వరకు ఏవైనా హెచ్చు తగ్గులు ఉంటే ఇలా కట్ చేసుకోవడానికి ఒక లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లైన్ గీసుకున్నాక ఏవైనా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసేయాలి. అది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కొల బ్లౌజ్ తీసేసుకొని పైన షోల్డర్ నుంచి కింద నడుము వరకు బ్లౌజ్ అనేది ఎంత పొడుగు ఉందో మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ అయితే 14 ఇంచెస్ ఉందండి. దానికి పైన కిందన హాఫ్ ఇంచ్ కలుపుకొని 15 ఇంచెస్ వరకులో మార్కింగ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా ఈ విధంగా. ఇప్పుడు ఈ బ్లౌజ్ తీసేసుకొని కొల బ్లౌజ్ తీసేసుకొని ఇలాగా లోపల నుంచి ఇట్లా ఓపెన్ చేసేసి ఇవన్నీ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఓపెన్ చేసేసి ఇప్పుడు చంక రౌండ్ ఎంత ఉందా అనేసి ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. చంక రౌండ్ చూపిస్తున్నాను చూడండి ఎలా తీసుకోవాలో. పైన షోల్డర్ నుంచి ఈ విధంగా ఫస్ట్ కుట్టు వరకు ఇదైతే 8.5 ఇంచీలు వచ్చిందండి. ఇవన్నీ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం కొలుసుకుంటే తెలుస్తుంది. 8.5 ఇంచీలు వచ్చింది కదా. ఈ 8.5 ఇంచీలకి 1 ఇంచీ కలిపితే మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుందండి. అలాగని అన్నిటికీ చెస్ట్ లూజ్ అనేది 1 ఇంచ్ అయితే కలుపుకోకూడదండి. బాడీని బట్టి అయితే కలపాలి. ఇగోండి ఈ విధంగా 8.5 నుంచి 1 ఇంచ్ కలిపితే 9.5 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుల గురించి. ఇప్పుడు ఇవన్నీ చూపిస్తుంది కదా నెక్ 2 ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ చేసేసుకొని మనకి కొల బ్లౌజ్లోని షోల్డర్ ఎంత వచ్చిందో అంతవరకు మనమైతే మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా. ఈ క్రిందన మనకి ఈ నడుము ఉంటుంది కదా, నడుము పొడుగు ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ కొల బ్లౌజ్లోని ఇప్పుడు బ్లౌజ్ని నీట్గా ఈ విధంగా పెట్టేసుకొని చూపిస్తున్నాను కదా ఈ రౌండ్ షేప్ ఎలాగ రావాలంటే ఇదిగోండి ఈ కొల బ్లౌజ్తోని ఈ విధంగా నీట్గా పెట్టేసుకోవచ్చు. లేదంటే పైన 2 ఇంచీలు మనము నెక్క పెట్టాం కదా, కిందన 2.5 పెట్టేసి ఇలా రౌండ్ అయితే షేప్ ఇచ్చుకోవచ్చు. చూపిస్తున్నాను కదా వీడియోలో. ఈ విధంగా అయితే నీట్గా రౌండ్ గీసేసుకొని ఇప్పుడు కొల బ్లౌజ్లోని షోల్డర్ ఎంత ఉందో అంతవరకు ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇప్పుడు 6 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇగోండి ఎవరికైనా చెప్పాను కదా చంక డౌన్ ఎంత పెట్టాలని. ఈ బ్లౌజ్కి అయితే 6 ఇంచెస్ వరకు పెట్టాలండి. ఇగోండి ఇట్లా మార్కింగ్ చేసుకొని ఈ 6 ఇంచ్ వరకు ఇట్లా స్కేల్తోని స్ట్రైట్గా లైన్ గీసుకొని ఇలాగ ఎల్ షేప్లోని ఇక్కడ 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఇప్పుడు ఆర్మ్ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ని ఇలాగ రౌండ్గా గీసుకోవచ్చండి. ఈజీగా ఉంటుంది. ఇవన్నీ చూపిస్తున్నాను ఎలా గీయాలనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవ్వండి ఇప్పుడు ఆర్మ్ స్కేల్ తీసేసుకొని ఇప్పుడు పెడుతున్నాను కదా ఈ విధంగా సెంటర్లో నాకు మార్కింగ్ ఇస్తాం కదా ఆ మార్కింగు ఇక్కడ పైనుంచి ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని ఇందాక ఒక 9.5కి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ కలుపుతూ ఇలాగ గీసేసుకోవాలి. అయితే మనకి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది 8.5 వచ్చింది కదా, సేమ్ ఇదే విధంగా మనం కొలుచుకుంటే వస్తుందండి. ఇదిగోండి మొత్తం అయితే చంక రౌండ్ ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే మనము పైన ఖర్చు గురించి ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసి ఇలా మనము కొలుచుకుంటే వస్తుందండి కరెక్ట్గా. ఒకవేళ ఇంకా రాలేదనుకోండి చంక డౌన్ అనేది కొంచెం క్రిందకి పెట్టుకుంటే వస్తుందండి. మొత్తం అయితే బాడీ పార్ట్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర కుట్టేటప్పుడు కొంచెము ఈ భుజం దగ్గర కొంచెం లోపల కుట్టేసుకుంటే భుజాలు అనేవి జారవండి. ఇవి చూపిస్తుంది కదా ఈ అడుగు భాగాన ఒక 1/2 ఇంచ్ పైన ఈ సైడ్ జాయింట్ వేసేటప్పుడు కుచ్చిల్లాగా రాకుండా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలాగా మార్కింగ్ పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి. బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇవన్నీ చూడండి, చూసారు కదా ఈ విధంగా షేప్ అనేది వచ్చింది బాడీ అనేది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. ఇందులో హ్యాండ్స్ పొడుగు పెట్టాలంటే ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి అనేది ఇందులో చూపిస్తాను. ఇవ్వండి ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్ వైపు ఇవన్నీ చూపిస్తున్నాను కదా ఈ విధంగా పెట్టుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే 2 హ్యాండ్స్ అనేవి వస్తాయండి. అయితే ఇది హ్యాండ్ అనేది కొంచెం పెద్దది అవడం వల్ల మనము 2 పీసెస్ జాయింట్ అనేది వేసుకోవచ్చండి. లేదంటే 4 పీసులు జాయింట్ అనేది వేయాలి. కాకపోతే ఇప్పుడు 2 పీసెస్ జాయింట్ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఈ చివరిన ఏవైనా హెచ్చు తగ్గులు ఉంటే ఇలా కట్ చేసేయాలి.
ఇగోండి చూపిస్తాను చూడండి. జాయింట్ ఇగోండి ఈ పార్ట్కి అయితే పైన ఈ పార్ట్కి జాయింట్ అనేది పడుతుంది 2 పీసెస్. ఇప్పుడు కొల బ్లౌజ్లోని హ్యాండ్ ఎంత పొడుగు ఉందో తీసేసుకోవాలి. అయితే ఈ హ్యాండ్ కొంచెం పొడుగు పెంచమన్నారు, అందువల్ల పొడుగు అనేది చూపిస్తాను చూడండి ఎక్కడ పెంచుతాను అనేది. ఇది హెమ్మింగ్ చేసుకోవడానికి 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇది ఒక 1/2 ఇంచ్ వరకు అండి పొడుగు పెంచుతున్నాను. ఇవ్వండి ఇక్కడ కింద వైపు మాత్రమే మనము పొడుగు అనేది పెంచేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడుగు ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా నీట్గా ఇట్లా పెట్టేసుకొని హ్యాండ్ పొడుగు ఎంత ఉందో ఇంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా నీట్గా ఈ విధంగా చంక భాగం దగ్గర ఎంత ఉందో అంతవరకు ఇట్లా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ పొడుగు మార్కింగ్ చేసుకొని ఇలాగా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. పొడుగు అయితే ఇది 10 ఇంచెస్ వచ్చిందండి మొత్తము. ఇక్కడ చూపించాను కదా ఆల్రెడీ ముందుగా అయితే చంకడ ఇగోండి 3 ఇంచీలే వచ్చింది. లేదంటే మనము కొలతలతో తీసుకొని 3 ఇంచెస్ వరకు అయితే తీసుకోవచ్చండి. ఇలాగ పైన పొడుగు అనేది మార్కింగ్ చేసాం కదా అక్కడట స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలి. ఇగోండి పైన గీసాం కదా ఈ విధంగా. ఇప్పుడు మనకి పైనుంచి 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇగోండి మనకైతే ఇందాక కొల బ్లౌజ్లోని 8.5 ఇంచుల వరకు ఆర్మ్ రౌండ్ వచ్చింది కదా, ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఇగోండి 3 ఇంచెస్ డౌన్ పెట్టాం కదా అక్కడ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఈ షేప్లోనే మనం కట్ చేసుకుంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని సెంటర్ నుంచి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ క్రాస్గా పావుతకు 2 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకుంటే ఈ బ్లౌజ్ హ్యాండ్ షేప్ అనేది నీట్గా రావాలంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనము కట్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆర్మ్ స్కేల్ తీసేసుకొని పైన 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇక్కడ సెంటర్లోన ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, అది కలుపుతూ కారు స్కేల్ ఇలా పెట్టేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చుకోవాలి. హ్యాండ్ అనేది ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా షేప్ ఇచ్చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడ సెంటర్లో మార్కింగ్ చేసాం కదా అక్కడట ఒక 6 ఇంచ్ వరకు ఇట్లా క్రిందికి ఇట్లా మార్కింగ్ చేసేసుకొని పైన 1 ఇంచ్ నుండి ఇక్కడ ఈ విధంగా షేప్ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చేసుకుంటే ఇది లో కటింగ్ అండి. హ్యాండ్ లో కటింగ్ అనేది ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేసుకుంటాము. అయితే పైన 2 క్లాతులు జాయింట్ పడ్డాయని చెప్పాను కదా, దానికి లో కటింగ్ అయితే తీయకూడదు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇగోండి ఇటువైపు అయితే తీసుకోవాలి, ఇటుకైతే లో కటింగ్ తీయకూడదు, దీనికి జాయింట్ వేయాలి కాబట్టి అందుకు ఇగోండి చూపిస్తున్నాను చూడండి. ఆపోజిట్ సైడ్ ఇట్లా తీసేసుకున్నాం అనుకోండి, ఎందుకంటే బ్లౌజ్ అయితే సేమ్ కదండి, అందువల్ల ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసేసుకొని ఇటువైపు అయితే మనం కట్ చేసుకున్నాం అనుకోండి. ఇవైతే ఫ్రంట్ షేప్ అనేది ఫ్రంట్ పార్ట్కి వెళ్తాయండి. ఈ లో కటింగ్ అనేది 2 సైడ్లు ఈ విధంగా ఇలాగా మార్కింగ్ చేసుకుంటే మనకి ఇది ముందు వైపు వెళ్తుందని మనకు గుర్తుగా అలా మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలని చూపిస్తాను. ఇలాగా ఇందాక ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టాం కదా, ఇప్పుడు ఓపెన్స్ అనేవి మన వైపు అయితే పెట్టుకోవాలండి. పైన బాడీ పార్ట్ తీసేసుకొని ఇలా పెట్టేసి ఇలా క్రాస్గా ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం వీడియోలో చూడండి ఈ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. మన బాడీ పార్ట్ ఎంత ఉందో అంతవరకు. తర్వాత ఈ బాడీ పార్ట్ని ఇట్లా తీసేసి మన కొల బ్లౌజ్ తీసేసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ నెక్ అయితే కొంచెము పైకి పెట్టమన్నారు కాబట్టి కొంచెం తగ్గించేసి ఇట్లా మీదకి కొంచెం చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టాను. ఈ విధంగా రౌండ్గా షేప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మొత్తం అయితే ఇలా గీసుకున్నాం కదా, ఇక్కడ టైం వచ్చి మనకి లో కటింగ్ అండి. ఇక్కడట ఫ్రంట్ షేప్కి లో కటింగ్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా లో కటింగ్ తీసేసుకో. ఇప్పుడు ఆది బ్లౌజ్లోని ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఫ్రంట్ ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఉల్టా తీసేసుకొని పైన షోల్డర్ నుంచి ఇట్లా ఫస్ట్ డాట్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ డాట్ వరకు ఇట్లా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి, సాగదీయకూడదు. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ షేపు వచ్చే విధంగా మనమైతే మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ కూడా మీకు ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర అయితే మనకి 4 హుక్స్ల వరకు ఇట్లా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ చివరన మనకి చంక దగ్గర ఎంత పొడుగు ఉందో అంతవరకు అయితే ఈ చివరన మార్కింగ్ చేసేయచ్చు. లేదంటే ఇవన్నీ చూపిస్తున్నాను కదా, ఇలాగైనా మార్కింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ షేప్ తోటి ఈ సైడ్ని 2 ఇంచెస్ వరకు కిందకి వదిలేసి పైకి ఇలా మార్కింగ్ చేసుకోవచ్చండి.
ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకున్నాము. దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన బాడీ పార్ట్ పెట్టుకొని సైడ్ జాయిన్ చేస్తాం కదా, అక్కడ కరెక్ట్గా వచ్చిందో లేదో అయితే ఇలా చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే మనకి అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మొత్తం అయితే కటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మనం షేప్ గీసే విధంగా మొత్తం అయితే కటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఈ సైడ్ని ఇక్కడైతే హుక్స్ పట్టీ దగ్గర ఇక్కడ నుంచి షేప్ వచ్చే విధంగా అయితే మొత్తం కట్ చేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు డాట్ 3 ఇంచెస్ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. పైకి అయితే 2.5 ఇంచ్ వరకు ఇట్లా మార్కింగ్ చేసేసుకొని, ఇదైతే మెయిన్ డాట్ అండి. ఇదిగోండి ఇక్కడ హుక్స్ పట్టి కాజపట్టి డాట్ వరకు డాట్ అయితే 2.5 పెట్టాను. పైన అయితే చంక భాగంలో 3.5 పెట్టాను. మొత్తం అయితే మనకి కటింగ్ అనేది అయిపోయిందండి. బాడీ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసాను కదా. అందువల్ల మనము ఏ సైజు వరకు ఎంత చంకదింపు పెట్టుకోవాలనేది మనం మార్కింగ్ చేసుకుంటే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే షేప్ బెల్ట్ తయారు చేసుకుందాం. ఈ షేప్ కటింగ్ అనేది ఇదిగోండి కొల బ్లౌజ్ తీసేసుకొని ఫ్రంట్ షేప్ పొడుగు మొత్తం ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. మనము కుట్టినాక ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. పైన మనకి 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ సెంటర్లోన 2.5 వరకు ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ఈ చివరన ఇదిగోండి ఎంత 2 ఉంది, ఈ 2 వరకు ఇట్లా మార్కింగ్ చేసుకొని ఈ షేప్ అనేది ఇలాగిచ్చుకోవాలండి. ఇప్పుడు ఈ షేప్ పట్టిని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇవి 2 పీసులు కట్ చేయాలండి. ఇవి చూపిస్తున్నాను కదా వీడియోలో. ఈ విధంగా అయితే షేప్ అనేది ఈ విధంగా అయితే షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా ఈ చివరన మనకి సైడ్ జాయింట్ దగ్గర ఎంత ఉందో ఇంతవరకు ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇలా షేప్ ఇచ్చేసుకొని లోపల కొంచెం వేరే క్లాత్లు యాడ్ చేసుకొని మనం జాయిన్ చేసుకోవచ్చండి. ఇంకా చూపించాను కదా, ఈ విధంగా కటింగ్ చేసుకుంటే ఇది ఫ్రంట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఇది హుక్స్ పట్టి కాజా పట్టి వైపు వస్తుందని మనకి తెలుస్తుందండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.